హలో అందరికీ ముందుగా నమస్కారాలు. గుమ్మన్ నర్సయ్య గారితో నాకున్న, ఎందుకంటే ముందుగా హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, ఎందుకంటే అంత పెద్ద స్టార్ హీరో గుమ్మన్ నర్సయ్య గారి క్యారెక్టర్ని చేయడానికి ఒప్పుకోవటం అనేది నిజంగా మన అందరం కూడా హర్షధ్వానాలతో వారికి థ్యాంక్స్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ కూడా బిగ్ క్లాప్స్, అందరూ చప్పట్లతో వారికి మనందరం కూడా అభినందనలు చెప్పాలి. ఎందుకంటే ఒక క్యారెక్టర్ వేయాలంటే అంత ఈజీగా స్టార్ హీరోస్ ఎవరు ఒప్పుకోరు, అటువంటిది వారు ఒప్పుకోవడానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అయితే గుమ్మన్ నర్సయ్య గారు ఇంత దూరం హైదరాబాద్ నుంచి వచ్చాం. గుమ్మన్ నర్సయ్య గారితో నాకున్న బంధం ఇది మొదటిసారిగా 83లో గుమ్మన్ నర్సయ్య గారు ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేసినప్పుడు నేను ఒక గ్రామ పంచాయతీకి ఇన్ఛార్జిగా 15 రోజుల పాటు 20 రోజుల పాటు అక్కడ పనిచేశాం. బోర్డు అనేటువంటి ఒక గ్రామ పంచాయతీ నాతో పాటు ఒక టీమ్ ఆఫ్ స్టూడెంట్స్, అప్పుడు నేను స్టూడెంట్ యూనియన్ లీడర్గా ఉన్నా. అప్పుడు నాకు పార్టీ బాధ్యత ఇచ్చింది రంగారావు గారు, ఇతర పార్టీ నాయకులు. నా ఎదురుగా ఉన్నాడు భాస్కర్ అన్న, జనార్దన్ రెడ్డి గారు. ఆనాడైనా ఆ ఏరియాలో దళ కమాండర్ అండర్ గ్రౌండ్లో ఉండి పార్టీకి సర్వీస్ చేస్తుంటే మేము బయట నుంచి విద్యార్థులంగా అక్కడికి వెళ్ళి ప్రచారం చేసేవాళ్ళం. అదంతా పూర్తి స్థాయి, ఎంత స్థాయి అంటే ఎంత ఇంటీరియర్ అంటే అది బస్సులు కూడా ఉండేవి కాదు. ఒక బస్సు పొద్దున పోతే మళ్ళీ సాయంత్రమే ఆ బస్సు సౌకర్యం ఉండేది. చాలా గ్రామాలకి రోడ్లు లేవు, కరెంటు లేదు. అలాంటి పరిస్థితుల్లో మేము అక్కడ పనిచేసినప్పుడు ఇవాళకి నాకు ఆ గ్రామాలతో కొంతమంది అప్పుడో ఇప్పుడో కలుస్తారు. ఇది జరిగి నేను చెప్పేది 83. ఆ తర్వాత జరిగినటువంటి వరుసగా 3 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నేను ఆ ప్రాంతంలోనే పనిచేశా. ఆనాడు మొదటిసారిగా గుమ్మన్ నర్సయ్య గారు పోటీ చేసినప్పుడు ఏ రకంగా ఉన్నారో 5 సార్లు గెలిచిన తర్వాత కూడా అదే పద్ధతుల్లో వారి యొక్క జీవన శైలి కానీ, వారి యొక్క వ్యవహారం కానీ, వారి మాట కానీ, మర్యాద కానీ అవన్నీ కూడా అదే స్థాయిలో ఉండటం అనేటువంటిది మనం చూసాం. జాతీయోద్యమ కాలంలో మొదటి తరం పొలిటీషియన్స్ పార్టీలు ఏవైనా మనం చూసాం. గాంధీ నుంచి, నెహ్రూ నుంచి, లాల్ బహదూర్ శాస్త్రి దగ్గర నుంచి, లేదు మన దగ్గర బొమ్మకండి సత్యనారాయణ గారు, లేదు చిర్రావూరు లక్ష్మీనరసయ్య గారు, మంచికండి రామకృష్ణరావు గారు, ఆ రకంగా చాలామంది బోడపూడి వెంకటేశ్వరరావు గారు, అనేక మంది పార్టీలకు అతీతంగా ఆనాడు కాంగ్రెస్ కమ్యూనిస్టు అనే కాకుండా విలువలు ఉండేవి అనేటువంటిది మనం మాట్లాడుకుంటాం. ఒక రైలు ప్రమాదం జరిగితేనే లాల్ బహదూర్ శాస్త్రి మరి తన పదవికి రాజీనామా చేశారనేటువంటి ఇప్పటికీ అదే ఉదాహరణ చెప్తాం. ఆ తర్వాత ఉదాహరణలు కూడా లేవు అనేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ తరం తర్వాత మనం కొంతమంది చూసాం. కుంజా బుజ్జి గారు లాంటి వాళ్ళు, బాజీ హనుమంత్ గారు లాంటి వాళ్ళు, ఆ రకంగా గుమ్మన్ నర్సయ్య గారు లాంటి వాళ్ళు కూడా కొద్దిమంది ఉన్నారు. కానీ ఆ తర్వాత చూస్తే అటువంటి ఆదర్శ తీసుకునే వాళ్ళు లేరు అనేటువంటిది మనం చూస్తున్నాం. ఐఏఎస్లో మనం ఇప్పటికీ శంకరన్ గారి గురించే మాట్లాడుకుంటాం, ఎస్ఆర్ శంకరన్ గురించి. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా వారు ఏ రకంగా సింపుల్ సిటీతో ఉన్నారో మనం చూస్తాం. కాబట్టి ఇవాళ ఒక ఎస్ఆర్ శంకరన్ గురించో, గుమ్మన్ నర్సయ్య గారి గురించో సినిమా తీయాలి అనే సాహసం పరమేశ్కి, సురేష్ రెడ్డి గారికి రావటం నిజానికి వారికి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఎందుకంటే ఇటువంటి చరిత్రని బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ చరిత్రను తీసుకురావడం వల్ల ఎంతో కొంతమందికి ఒక ఆదర్శం కావాలి, ఉత్సాహం కావాలి, ఊపినివ్వాలి, ఆ విలువలు పాటించాలి అనేటువంటి ఒక భావన కలగలిగితే అదే ఇవాళ మన సమాజానికి ఏం చేస్తామంటే అది కూడా సినిమా రూపంలో చాలా సినిమాలు వస్తున్నాయి. కానీ ఇలాంటి సినిమాలని తీయాలని అనుకోవటం, దానికి నిర్మాతగా సురేష్ రెడ్డి గారు, పరమేశ్ వాళ్ళిద్దరి కాంబినేషన్లో రావటం, దాన్ని ప్రజలు ఆదరించగలగాలి. చాలా సినిమాలు చూసాం చరిత్రలో. కొన్ని సినిమాలు డాక్యుమెంటరీగా మిగిలిపోతున్నాయి, అవార్డ్స్కి కొన్ని వస్తాయి. కానీ ప్రజాదరణ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రజలు చూడగలిగితే, దాని నుంచి నేర్చుకోగలిగితే, దాన్ని అమలు చేయగలిగితే అదే గొప్ప. కాబట్టి మరొకసారి శివరాజ్ కుమార్ గారికి థ్యాంక్స్ చెప్తూ ఈ సినిమా తీయడానికి ముందుకు వచ్చిన పరమేశ్, సురేష్ రెడ్డి గారిని కూడా వారికి మరీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరం కూడా సినిమాను ఆదరిద్దాం, ఎవరి వంతుగా వారి కృషి చేద్దాం. ఆ సినిమా సమాజంలో ఒక ఆదర్శం కావాలని కోరుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.